కార్తీక మాసంలోనే నదుల్లో దీపాలు వదిలిపెడుతూ ఉంటారు. అసలు నదుల్లో దీపాలు ఎందుకు వదిలిపెడతారు? మిగిలిన ఏ నెలల్లో గూడా నదిలో దీపాలు వదిలిపెట్టం మనం చూడం. ఒక కార్తీక మాసంలోనే ఎందుకు అలా చేస్తారన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంత రామశర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నారసింహార్ సార్ ఇప్పుడు కార్తీక మాసంలో మనం చూసుకుంటే కార్తీక మాసంలోనే నదుల్లో దీపాలు వదిలిపెట్టడం గానివ్వండి, లేకపోతే ఏదైనా పుణ్య కార్యక్రమాలన్నీ గూడా ఎక్కువ కార్తీక మాసంలోనే జేస్తుంటారు. అసలు ఎందుకు కార్తీక మాసంలోనే నదిలో దీపాలు విడిచిపెట్టాలి? నారసింహాయ నమః. కార్తీక మాసం అనేది ధ్యానానికి కానీ పుణ్యఫలాలు ఎక్కువగా చేయటానికి కానీ అధిక ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి సమయాల్లో చేసే ప్రతిదీ కూడాను మంచి ఫలితాన్ని ఇస్తుంది. అది ఒక కారణం. అయితే ఇక్కడ ఈ కార్తీక మాసం గొప్పతనం ఏంటి? కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చెప్తాం. అంటే కార్తీక మాసం ఇటు మనం ఎక్కువగా శివుడికి అభిషేకాలు అవి చేస్తూ ఇదే కార్తీక మాసంలో విష్ణు ఆరాధన కూడా చేస్తూ ఉంటాము. ఈ విష్ణు ఆరాధన అంటే శివకేశవ భేదం లేకుండా ఈ కార్తీక మాసం మొత్తం కూడాను ఆరాధిస్తూ ఉంటాము. ఇలా చేయటం ఏమిటయ్యా అర్థం అంటే ఫలితం ఎక్కువ వస్తుంది. ఒకటి శివకేశవ భేదం చూడం ఇక్కడ. అంటే శివుడు వేరు, విష్ణువు వేరు. ఈ విధమైనటువంటి భేదాలు చూడకుండా ఆ ఇద్దరూ ఒకటే, ఒకే స్వరూపము మన జీవితం మొత్తం కూడా ఆధారమై ఉంది అనేది సంకేతంగా ఈ కార్తీక మాసం మనకున్నది. అయితే ఈ కార్తీక మాసంలో మనం ఏ చిన్న పుణ్యం చేసినా, అంటే ₹1 దానం చేసినా సరే అధికమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. మరి అటువంటి సమయంలో ఈ దీపారాధన ఇది అంతా కూడా ఈ కార్తీక మాసం 365 ఒత్తులు వెలిగిస్తాము. ఏంటి అంటే ఈ కార్తీక మాసం మొత్తం కూడాను ఇటువంటివి వాళ్ళకు వీలైన సమయంలో ఏ రోజు చేసినా ఒకటే ఫలితం. పౌర్ణమి రోజే చేయాలి, లేదా సోమవారమే చేయాలి, ఏకాదశి చేయాలి అని కాదు. ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులు ఏ రోజు వెలిగించినా ఫలితం ఒకటే ఉంటుంది. అది దేవాలయంలో ముఖ్యంగా వెలిగించాలి. ఎందుకు అంటే ఈ సంవత్సరం మొత్తం కూడాను ఎప్పుడైనా మన ఇంటికి తాళం వేసి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చి ఇంట్లో భగవత్ ఆరాధన జరగకుండా, దీపారాధనలు జరగకుండా ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో ఈ 365 ఒత్తులు వెలిగించి స్వామి నేను తప్పు చేస్తే క్షమించు అని చెప్పేసి స్వామివారిని వేడుకోవటం వల్ల ఆ దోషం పోతుందని మనం 365 ఒత్తులు వెలిగిస్తాము. ఇక ఈ దీపం అనేది నీళ్ళల్లో వదిలిపెడతాం. ఎందుకు అంటే నీరు మొత్తం కూడాను ఈశ్వర స్వరూపం, దీపం జీవస్వరూపం. ఈ జీవి నీతో పయనం అవుతూ నీలో ఐక్యం కావాలి. ఇక్కడ అర్థం ఏంటి అంటే ఈ జీవి నీరు కదా, నీరు మొత్తం కూడా శివస్వరూపం, భగవత్స్వరూపం. శివం భగవంతుడు లైన్ చేసుకునేది పరమేశ్వరుడే కాబట్టి భగవత్స్వరూపం. ఈ జీవితం అంటే ఈ నీరు మొత్తం కూడా నీ స్వరూపమై ఉంది కాబట్టి ఈ జ్యోతి నీతో ప్రయాణిస్తూ మనం వదిలిపెట్టగానే వెంటనే అందులో కలిసిపోదు కదా. కొంత దూరం అది వెళ్ళి క్రమేపీ నీళ్ళల్లో మునగటము, లేదు ఆ జ్యోతి కొండెక్కటము జరుగుతూ ఉంటుంది. అంటే అలా నీతో పాటుగా ప్రయాణం చేస్తున్న నీ ఆధ్యాత్మికత, నీ ధ్యానము, నీ తపస్సు ఇవి చేస్తూ ఈ జీవి నీ దరి చేరాలి అని చెప్పి విధానం అది ఒకటి. అయితే దీంట్లో మనం చేసే తప్పు ఏంటయ్యా అంటే మనము ప్లాస్టిక్ వాటిల్లో కొన్నిట్లో పెట్టి వెలిగించడం చేస్తున్నాము. నీళ్ళల్లో పిండి పదార్థంతో చేసింది అయి ఉండి అది కూడా ఏదైనా ఆకు మీద పెట్టి నీళ్ళల్లో వదిలిపెట్టాలి జ్యోతిని. ఎందుకు అలాగా అంటే నీళ్ళల్లో కొన్ని రకమైనటువంటి జీవులు ఉన్నాయి. చేప, ఇతరత్ర క్రిమికీటకాలు కూడా కొన్ని నీళ్ళల్లో ఉండి ఉంటాయి. అటువంటివి ఇవి ఆహారంగా తీసుకొని ఉంటాయి. మనం ప్లాస్టిక్కి సంబంధించి ఏదైనా చేసామనుకోండి, అది తినలేదు, ఆ ప్లాస్టిక్ అది కరిగిపోదు, చెయ్యదు. తద్వారా వాటిని హింసించిన పాపం మనకు తగులుతుంది. వాటికి ఏదైనా చెడు జరిగి ఉంటే, అంటే ఏదైనా మరణించి ఉంటే, ఆ ప్లాస్టిక్ ఆహారంగా తీసుకొని మరణించి ఉంటే ఆ పాపం కూడా తగులుతుంది. అంటే ఇక్కడ స్వామికి చేసే పుణ్యంకి తోడు పాపం కూడా మనం మూటగట్టుకుంటున్నాము. పుణ్యం కంటే కూడా పాపం ఎక్కువ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని మనము ఏది చేసినా మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, లోకంలో ఉపయోగకరంగా ఉండేట్లుగా చేయాలి. నువ్వు తరించాలి, నువ్వు చేసే పనికి ద్వారా ఎదుటి జీవి తరించిపోవాలి. అలా ఉండేటట్లుగా మన సాంప్రదాయాలన్నీ కూడా ప్రతి పండగలు కావచ్చు, ఇటువంటి కార్తీక మాసం లాంటి పర్వత దినాలు కావచ్చు, పర్వత రోజులు కావచ్చు, ఏదైనా కావచ్చు,
ఇటువంటివన్నీ అట్లా పెట్టారు. మనం అవి విస్మరించి ఇప్పుడు ఆధునిక కాలంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడాను జోడించి చేస్తూ ఉన్నాము. కాబట్టి అటువంటివి చేయకుండా మనము ఆ స్వామిలో ఐక్యం కావాలి, ఆయనతో ప్రయాణిస్తూ ఉండాలి, నిత్యం కూడా ఆయన నామస్మరణ చేస్తూ ఆయనలో ఐక్యం కావాలి అన్న సంకేతమే ఈ దీపాలు నీళ్ళల్లో వెలిగించడము. చెరువులు మనకి ఇప్పుడు భాగ్యనగరం లాంటి చోట్ల నదులు లేవు, సముద్రం అసలే లేదు. మరి అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే చెరువుల్లోకి వెళ్ళాలి. చెరువులు ఖచ్చితంగా ఉన్నాయి. ఒకవేళ చెరువు కూడా మనకు దగ్గరలో లేదు అనుకుందాము, మనకి ప్రతి దేవాలయంలో కూడా తటాకాలు చెరువులు తువ్విస్తూ ఉన్నారు ఆయా ప్రాంతాన్ని బట్టి. అటువంటి చోట వెలిగించవచ్చు. అసలు ఏది వీలు కాలేదు, ఒక బకెట్లో నీళ్లు తీసుకొని చక్కగా తులసి కోట దగ్గర పెట్టుకొని భగవద్ ధ్యానం చేసుకుంటూ అందులో వదిలిపెట్టడం మంచిది. జలే విష్ణు స్థలే విష్ణు అన్నట్లుగా మొత్తం కూడా ప్రతి చోట కూడా విష్ణువే ఉండి ఉన్నాడు, భగవంతుడే ఉండి ఉన్నాడు. విష్ణువు అంటే భగవంతుడు అని కూడా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆ విధంగా ఉన్నాడు కాబట్టి ఆ విధంగా చేయడం మంచిది. ఇప్పుడు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు, అక్కడ దాకా వెళ్ళలేరు. దేవాలయంలోకి అంత రష్లో వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని అక్కడ ప్రశాంతంగా వెలిగించడం పెద్దవారికి వీలు కాదు, ముసలివారికి. అటువంటి వారందరూ కూడాను ఇంటి దగ్గరే తులసి కోట దగ్గర చక్కగా భగవత్ ఫోటో ఏదైనా పెట్టుకొని, ఏది ఫోటో కూడా లేదు, తులసి అమ్మవారిని అమ్మవారు కదా స్వరూపం కదా తులసి కూడా, ఆ అమ్మవారి ముందే వెలిగించినా సరిపోతుంది. కాబట్టి ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే ఈ జీవి ఆ స్వామిలో ఐక్యం అవుతాడు అనే చిన్న సంకేతం. కాకపోతే బతికినంతకాలం కూడా ఒక్క కార్తీక మాసంలోనే వెలిగించి ఇంకా మిగతా రోజుల్లో మన ఇష్టం చేయటం కాదు. ఎప్పుడూ కూడా భగవద్నామస్మరణతో మనం చేసే పనులు చేస్తూ భగవద్నామస్మరణలో నిమగ్నం అవుతూ ఉండి ఈ విధంగా చేస్తే అటువంటి ఫలితం వస్తుంది. ఏదో మొక్కుబడికి చేయటం ఇటువంటివి చేయకూడదు. వేయటం కూడా సాంప్రదాయ దుస్తులతో వెళ్ళి చేయాలి. ఇదో ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత కాలంలో సాంప్రదాయం ఉన్న విషయాన్ని మర్చిపోయాం. నైట్ ప్యాంట్లు వేసుకోవడం, ఉతికిందే అని చెప్పేసి మంచి బట్టలే కదా, కొత్తవే కదా, ఇటువంటివి కాదు. సాంప్రదాయ దుస్తులే వాడాలి. షార్ట్స్ వేసుకోవడము, లేదు ఆడవారైతే చీర కట్టుకోవడము, ఇటువంటివి చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా మంచిది. చిన్నపిల్లగాళ్ళు అయినా సరే వాళ్ళకి ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా చీర అలా కొన్ని వస్తున్నాయి, అటువంటివి కట్టడము. డ్రెస్ మాత్రం సాంప్రదాయ పూర్తి స్థాయిలో ఉండేట్లుగా, సగం సగం కాకుండా, జాకెట్లు కూడా మరి ఇక్కడికి ఇట్లా కాకుండా కాస్త ఇక్కడ దాకా ఉండేటట్లుగా చూసుకుంటాం. అంటే ప్రతిదీ కూడా పూర్తి సాంప్రదాయం అన్నాం కానీ దాన్ని సగం సగం చేయొద్దు. మళ్ళీ పూర్తి స్థాయిలో సాంప్రదాయంగా ఉండి చేయడం ఉత్తమం. ఓకే, చూసారు కదండి. మీకు కూడా చేసుకున్న పూజ ఫలితం కలగాలి అంటే సాంప్రదాయ దుస్తులో చేసుకుంటే మాత్రమే ఆ ఫలితం వస్తుంది, లేదంటే రాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.